భూమిలో ఈ మండలంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలందరూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేసుకోవడం జరిగింది. గుడిసెలు వేసుకున్నటువంటి గుడిసెవాసులపైన పోలీసులు నిన్నటి రోజున కర్కశంగా వ్యవహరిస్తే భయభ్రాంతులకు గురి చేసినటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీగా గుడిసెవాసులను ఐక్యం చేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని వదిలిపెట్టి పోమని చెప్పేసి మరి హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఇదే కాదు, ఇట్టి స్థలాన్ని గత అధికార పార్టీకి చెందినటువంటి గిరిబోయిన అంజయ్ ఆక్రమించుకుంటే సిపిఎం పార్టీగా తహసీల్దార్ కార్యాలయం ముట్టడి, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఇట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేంత వరకు పోరాటం చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా విజయం సాధించేటువంటి పరిస్థితి సిపిఎం పార్టీకి ఉంది. అందులో భాగంగానే ఈరోజు నిన్న ప్రారంభమైనటువంటి గుడిసెవాసుల పోరాటం నేటికి 2వ రోజుకు చేరుకుంది. ఈ పోరాటం ఆగదు. గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ పక్షాన పోరాడుతూనే ఉంటుంది. కాబట్టి ప్రజా సంఘాలు మరి మేధావులు గుడిసెవాసుల పోరాటానికి మరి అశేష మద్దతు తెలుపుతూ ఉన్నారు. కావున ప్రభుత్వం కూడా వెంటనే ఆలోచన చేసి గుడిసెవాసులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ఇండ్లు లేవు, జాగలు లేవు, అడవిలా ఎకరాల జాగ లేదు, మాకు బంగారం లేదు. ఇది గవర్నమెంట్ జాగాని మాకు గుడిసెల కోసం అని ఎండల వానల ఇక్కడ మేము పోరాడుతున్నాం. వచ్చేంత వరకు మేము సాధిస్తూనే ఉంటాం. మాకు అండగా సిపిఎం పార్టీ ఉంది. మాకు కావాలని కోరుతున్నాం. పైన ఎవరు పెద్దోళ్ళు ఉన్నా కానీ మాకు సాయం చేయాలని కోరుతున్నాం. ఉండటానికి ఇల్లు లేక, కట్టడానికి బట్టలు లేక ఇక్కడ అక్కడ ఇక్కడ తిరుక్కుంటా అది కరెంట్ అది ఇల్లు బిల్లులు కట్టలేక, ఇళ్ళ కిరాయిలు కట్టలేక